ముఖ్యంగా మనలో చాలామంది రత్నాలను ధరించుతూ ఉంటాము. ముఖ్యంగా వాటికి సంబంధించి మనకున్నటువంటి నమ్మకాలు, బలమైనటువంటి కారణాలు వేరువేరుగా ఉంటాయి. అయితే మనం ఏదైనా రత్నాన్ని ధరించాలి అంటే ముఖ్యంగా మన జన్మ రాశిని బట్టి కానీ, లేదా మన జన్మ లగ్నానికి ఆధిపత్యంగా ఉన్నటువంటి గ్రహానికి సంబంధించినటువంటి రత్నాన్ని మనము ధరించడం ఒక సాంప్రదాయం. అయితే మన ప్రస్తుత జాతకంలో ఏ గ్రహ దశ అయితే నడుస్తుందో ఆ గ్రహ అధిపతికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించడం అనేది మరో పద్ధతి. అయితే ఈ రెండు పద్ధతులలో మనము ఏ పద్ధతిని అనుసరించి రత్నాన్ని ధరించినా కానీ దానికి సంబంధించి బలమైన కారణం అనేది ఉండాలి. ముఖ్యంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య కానీ, లేదా శత్రు భయం కానీ, లేదా అప్పుల బాధ, ఇంకా ఏదైనా తెలియని ప్రమాదం సంభవిస్తుంది అనేటువంటి భయం కానీ, లేదా ఆర్థిక సమస్యలు కానీ, లేదా దాంపత్య జీవిత సమస్యలు కానీ, లేదా వివాహం కాకపోవడం, ఇంకా మనోవ్యాకులత, లేదా ప్రభుత్వ దండన, నిరుద్యోగం, సంతానం లేకపోవడం, ఎలాంటి సమస్యకు అయినా సరే, లేదా విద్యలో పరాజయం, లేదా మనము ఎన్ని పనులు ప్రారంభించినా వాటిలో ఆటంకాలు కలగడం, ఇలాంటి ఏ కారణాలు ఉన్నా కానీ దానికి సంబంధించి రత్నాలను ధరించుతూ ఉంటాము. అయితే మనకున్నటువంటి సమస్య పరిష్కార దిశగా మనం ధరించేటువంటి రత్నం అనేది మన గ్రహానికి అధిపతిగా అయ్యి ఉండాలి. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పబడ్డ రెండు పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అనుసరించి మనము బలమైన కారణంతో మాత్రమే, ఇంకా పూర్తి నమ్మకంగా మాత్రమే రత్నాన్ని ధరించాలి. అయితే నవగ్రహాలకు సంబంధించి సూర్యుడికి కెంపు, చంద్రుడికి ముత్యం, ఇంకా కుజుడికి పగడం, అలాగే రాహువుకి గోమేదకం, గురువుకి పుష్యరాగం, అలాగే శనీశ్వరునికి నీలం, బుధ గ్రహానికి పచ్చ, ఇంకా శుక్ర గ్రహానికి వజ్రం, అలాగే కేతువుకి వైఢూర్యం అన్వయించబడ్డాయి. ముఖ్యంగా ఈ రత్నాలను ధరించడం వల్ల మనకు అనుకూల పరిస్థితులు కలుగుతాయి. ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు ఏ ఉంగరాన్ని ధరించితే అనుకూలంగా ఉంటుందో చూద్దాం. ధనిష్ట నక్షత్రంలోని ఏ పాదంలో జన్మించినా కానీ వారికి ఎలాంటి దోషం వర్తించదు. అలాగే ఇంకా ధనిష్ట నక్షత్రం జన్మించిన వారికి అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది. ధనిష్ట నక్షత్ర జాతకులకు గురు దశ వారికి మారకంను ఇస్తుంది. ముఖ్యంగా గురు దశలో వీరికి జీవితంలో ఎదుగుతారు. అలాగే రవి దశ కానీ, లేదా శని దశ కానీ వీరి జీవితంలో కొన్ని మార్పులను తెస్తుంది. ముఖ్యమైనటువంటి సంఘటనలు వీరి జీవితంలో రవి దశ లేదా శని దశ నడుస్తున్నటువంటి సమయంలో జరుగుతాయి. ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారికి ఆలోచన కన్నా కూడా ఆవేశం ఎక్కువగా కలిగి ఉంటారు. వీరికి అభిమానం ఎక్కువ. అలాగే ఎవరు ఏది అన్నా కానీ అస్సలు మాట మీద ఉంచుకోరు. వారిని తిరిగి ఒక మాట అంటూనే ఉంటారు. అయితే వీరు పైకి కనబడేంత కఠిన స్వభావాలు మాత్రం కారు. సామాన్యమైనటువంటి జీవితాన్ని గడపడానికి వీరు ఇష్టపడతారు. ఇంకా ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు ఎత్తు కొంచెం తక్కువగా ఉంటారు. అలాగే వీరికి చదువు పట్ల ఆసక్తి ఎక్కువ. 18 సంవత్సరాల వయసు నుండి వీరికి అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది. ఆలోచన జ్ఞానం పెరుగుతుంది. 68 సంవత్సరాల వరకు కూడా వీరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. 68 సంవత్సరాల వయసు వరకు కూడా వీరు ఆరోగ్యకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారికి వారు జన్మించినప్పటి నుంచి వారికి 3 సంవత్సరాల 6 నెలల వయసు నిండే వరకు కూడా కుజ మహర్దశ నడుస్తుంది. అందుకే ఆ సమయంలో వారు పగడమును బంగారంలో పొదిగించుకొని ఉంగరపు వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. 3 సంవత్సరాల 6 నెలల వయసు నుండి 21 సంవత్సరాల 6 నెలల వయసు వరకు కూడా వీరికి రాహు మహర్దశ నడుస్తుంది. రాహు మహర్దశ నడుస్తున్న సమయంలో వీరు గోమేధికంలో వెండిలో పొదిగించుకొని మధ్య వేలుకు ధరించడం చాలా మంచిది. 61 సంవత్సరాల 6 నెలల వయసు నుండి 37 సంవత్సరాల 6 నెలల వయసు వరకు కూడా ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారికి గురు మహర్దశ నడుస్తుంది. అందుకే గురు మహర్దశ నడుస్తున్నటువంటి వీరి 21 సంవత్సరాల 6 నెలల వయసు నుండి 37 సంవత్సరాల 6 నెలల వయసు వరకు కూడా వీరు కనకపుష్య రాగమును బంగారంలో పొదిగించుకొని చూపుడు వేలుకు ధరించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. 37 సంవత్సరాల 6 నెలల వయసు నుండి 56 సంవత్సరాల 6 నెలల వయసు వరకు కూడా వీరికి శని మహర్దశ నడుస్తుంది. శని మహర్దశ నడుస్తున్న సమయంలో వీరు నీలమును వెండిలో పొదిగించుకొని మధ్య వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. 56 సంవత్సరాల 6 నెలల వయసు నుండి 73 సంవత్సరాల 6 నెలల వయసు వరకు కూడా వీరికి బుధ మహర్దశ నడుస్తుంది. అందుకే బుధ మహర్దశ నడుస్తున్న
నడుస్తున్నటువంటి ఆ సమయంలో వీరు జాతి పచ్చను బంగారంలో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. 73 సంవత్సరాల 6 నెలల వయసు నుండి 80 సంవత్సరాల 6 నెలల వయసు వరకు కూడా ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారికి చంద్ర మహర్దశ నడుస్తుంది. అందుకే ఆ సమయంలో వీరు ముత్యమును వెండిలో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.